మేల్ ఇన్ఫర్టిలిటీ. లైక్ ఫస్ట్ ఒక కపుల్ 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా పిల్లలు పుట్టలేదనుకోండి, లైక్ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, దానికి మనం వాట్ ఈస్ ద రీజన్ అనేది చూసుకోవాలన్నమాట. మేల్లో ప్రాబ్లం ఉన్నాయా, ఫీమేల్లో ప్రాబ్లం ఉన్నాయా. సో నేను ఈరోజు మేల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను. సో మేల్ ప్రాబ్లమ్స్లో వాట్ ఆర్ ద రీజన్స్, ఏదేది కారణం ఉండొచ్చు అంటే, ఫస్ట్ బ్రెయిన్లో కొన్ని స్ట్రక్చర్స్, హైపోథాలమస్, పిట్యూటరీ అని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్లో బ్రెయిన్ నుంచి కొంచెం సిగ్నల్స్ రావాలి. ఆ సిగ్నల్స్ అనేది టెస్టిస్కి వెళ్తుంది అనమాట. దాని తర్వాత హార్మోన్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతుంది, స్పర్మ్ అన్ని ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ సిగ్నల్లో ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళకే స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉంటుంది. సో హైపోథాలమస్ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, పిట్యూటరీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, సో మేల్ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ టెస్టిస్లో యాజ్ సచ్ ప్రాబ్లం ఉంటే కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ కారణం ఉంటుంది అనమాట. సో టెస్టిస్లో యాజ్ సచ్ టెస్టిక్యులర్ ఫెయిలియర్ అవ్వచ్చు, ఏదైనా జెనెటికల్ ప్రాబ్లం ఉండొచ్చు. జెనెటికల్ ప్రాబ్లం ఉంటే టెస్టిస్ అనేది ఫెయిలియర్ అవ్వడానికి, లైక్ తొందరగా ఫెయిలియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. అండ్ దెన్ టెస్టిస్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అండ్ దెన్ పుట్టినప్పటినే టెస్టిస్ కింద లేకుండా అబ్డమన్ కడుపులో ఉండొచ్చు, అది మిస్ చేసి ఉంటారు పేరెంట్స్. సో అది ఆపరేషన్ కరెక్ట్ టైంకి చేయలేకపోతే కూడా ఈ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ టెస్టిస్ టార్షన్ అంటే టెస్టిస్ అనేది ట్విస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇలా కొన్ని టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ దెన్ పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఒక బ్లాక్ అంటాం, లైక్ వాస్ డిఫరెన్స్. టెస్టిస్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యి ఒక ట్యూబ్లో ట్రావెల్ చేసి మళ్ళీ బయట వస్తుంది అనమాట. ఆ ట్యూబ్లో ఎక్కడైనా బ్లాక్ ఉంటే కూడా ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇదే కొన్ని రీజన్స్ అనమాట. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఎట్లా డయాగ్నోస్ చేయగలుగుతామంటే, ఫస్ట్ ఒక కపుల్ ఈ ప్రాబ్లంతో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మీట్ అవుతే ఫస్ట్ కొన్ని హిస్టరీస్ అడగాలి. లైక్ వాళ్ళ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారో, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడగాలి. అండ్ దెన్ మెడికల్ హిస్టరీలో మేల్ పార్ట్నర్కే షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ట్యూబర్క్లోసిస్ అట్లా ఏదైనా మెడికల్ హిస్టరీ ఉందా అని అడగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఉంటే కూడా అది స్పర్మ్ ప్రొడక్షన్ని అఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ దెన్ టీబీ ఉంటే కూడా ఇట్ విల్ అఫెక్ట్ ద స్పర్మ్ ప్రొడక్షన్ అనమాట. సో ఇట్లా కొన్ని హిస్టరీస్ అడగాలి అనమాట. అండ్ దెన్ దీనికి ముందు ఏదైనా క్యాన్సర్స్, ల్యూకీమియా, లింఫోమా, ఏదైనా బ్లడ్ క్యాన్సర్స్, ఏదైనా క్యాన్సర్స్ ఉండిందా, ఆ క్యాన్సర్కి కీమోథెరపీ, రేడియోథెరపీ అట్లాంటి డ్రగ్స్ ఏదైనా ఇచ్చారని కూడా అడగాలి అనమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ అనేది సర్జికల్ హిస్టరీ. ఇప్పుడు టెస్టిస్లో ఏదైనా ఆపరేషన్ అయిందా, ఏదైనా హెర్నియా సర్జరీ అయిందా, ఇదన్నీ కొంచెం కనుక్కోవాలి. అండ్ దెన్ ఆక్యుపేషనల్ హిస్టరీ అంటే లైక్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఏదైనా కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారా, కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉందా అని చూసుకోవాలి. అండ్ దెన్ ఐటీ ఫీల్డ్ ఎస్పెషలీ మోర్ ఆఫ్ కంప్యూటర్స్ యూస్ చేసిన వాళ్ళ, అండ్ దెన్ మొబైల్ యూస్ చేసిన వాళ్ళు కూడా సో స్పర్మ్ కౌంట్స్ అనేది అండ్ దెన్ మోటిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ హిస్టరీస్ అన్ని ఫస్ట్ అడగాలి. అండ్ దెన్ ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీలో ఏ ప్రాబ్లం ఉన్నాయని తెలుసుకోవడానికి ద వన్ ఇంపార్టెంట్ టెస్ట్ అనేది సెమన్ అనాలిసిస్ అనమాట. సో సెమన్ అనాలిసిస్లో యూజువల్గా సెమన్ అనాలిసిస్ అనేది హస్బెండ్ వైఫ్ మీట్ అయ్యి ఒక 3 days గ్యాప్లో వచ్చి శాంపిల్ ఇవ్వమని చెప్తాము. ఆ శాంపిల్లో కౌంట్ ఎలా ఉంది, మోటిలిటీ ఎలా ఉంది, నార్మల్ ఫార్మ్ ఆఫ్ స్పర్మ్స్ ఎలా ఉంది, అండ్ దెన్ ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తున్నాయా ఇదన్నీ, అండ్ దెన్ వాల్యూమ్ అదన్నీ ఎలా ఉంది అని చూస్తామన్నమాట. అండ్ దెన్ దాన్ని బట్టి మనం ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి నార్మల్ సెమన్ అనాలిసిస్ ఉన్నాయనుకోండి, మనం న్యాచురల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కాదు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి, లైక్ కౌంట్ తక్కువ ఉంది, కదలే కణాలు చాలా తక్కువ ఉన్నాయనుకోండి, కొన్ని హార్మోన్ టెస్ట్ చేయాలన్నమాట. హార్మోన్ టెస్ట్లో కొన్ని లైక్ FSH, LH, టెస్టోస్టిరాన్ అట్లా కొన్ని హార్మోన్ టెస్ట్ చేయాలి. దాంట్లో రిపోర్ట్ బట్టి ఏ ప్రాబ్లం, నేను ముందు చెప్పినాక బ్రెయిన్లో ప్రాబ్లమా, టెస్టిస్లో ప్రాబ్లమా, అది పోస్ట్ ఇది ఏదైనా బ్లాక్ ఉందని తెలుస్తుంది అనమాట. అండ్ దెన్ ఇంకొకటి జెనెటిక్ టెస్ట్ ఎవరికి చేయాలి అంటే అసలు స్పర్మే లేదన్న వాళ్ళకి చేయాలి. ఇంకొకటి స్పర్మ్ చాలా కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా జెనెటిక్ టెస్ట్ చేయాలి అనమాట.